సో, సమస్యలున్నాయి. నిద్రలేమి ఉంది, స్లీప్ అప్నియా ఉంది, ఇన్సోమ్నియా ఇలాంటివన్నీ ఉన్నాయి. అసలు యాక్చువల్‌గా ఏ సమస్యలున్న వాళ్ళు మీ దగ్గరికొస్తే దే కెన్ స్లీప్ హ్యావ్ ఒక సౌండ్ స్లీప్ జస్ట్ లైక్ ఒక బేబీ లాగా పడుకోగలుగుతారు. గురక, నిద్రలేమితనం, నైట్ పడుకోవడానికి ఇబ్బందవుతుంది. లేదు అంటే పడుకున్న తర్వాత మధ్యలో మెలుకువ వస్తుంది. హ్మ్. ఒకవేళ నిద్ర కరెక్ట్‌గానే డ్యూరేషన్ వైస్ ఉన్నా గానీ, డే టైమ్ లేసిన తర్వాత ఫ్రెష్‌గా అనిపించట్లేదు. వర్క్ చేసుకునేటప్పుడు కాన్సంట్రేషన్ అనిపించట్లేదు. టయర్డ్ అనిపిస్తుంది. 3, 4 కాగానే టైర్డ్ అయిపోతున్నాం. ఊరికూరికే బాడీ పెయిన్స్ వస్తున్నాయి. హెడేక్ వస్తుంది. అండర్‌లయింగ్ మైగ్రేన్ గానీ, షుగర్ గానీ, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ గానీ, ఇవి ఎంత డోసేజ్ పెరుక్కుంటూ పోతున్నాయి. సో, అవి కంట్రోల్ అవ్వట్లేదు. హ్మ్. సో, అండ్ మెమరీ ఇష్యూస్ వస్తున్నాయి. తొందరగా అలసిపోవడంతో పాటు చిరాకొస్తుంది. ఫాస్ట్‌గా ఎమోషనల్‌గా తొందరగా ఏడవడం గానీ, కోపడ్డం గానీ ఇలాంటివి జేస్తున్నాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవ్వరైనా దీంతో పాటు నిద్రలో నడిచేవారు, మాట్లాడేవారు, కొంతమంది అరుస్తారు, కొంతమంది ఊరుకూరికే కదులుతారు అండ్ వాళ్ళు పక్కన వాళ్ళని కొడతా ఉంటారు. సో, పారాసోమ్నియాస్ అంటాం. ఇలాంటి వాళ్ళు. ప్లస్ నిద్రలో వాళ్ళ కలలో ఏదైతే వస్తుంటదో, ఆ కలలో ఉన్నదాన్నే బయటికి చేస్తా ఉంటారు. సో, కలలో ఎవరైనా కొడుతున్నట్టు వస్తే బయటున్న వాళ్ళని కొడతారు. హ్మ్. ఇలాంటి వాళ్ళు రెమ్ స్లీప్ బిహేవియర్ డిసార్డర్ అంటాం. లేదు అనంటే కొంతమందికి బ్రెయిన్ లేసుంటది. బట్ బాడీ లేవలేకపోతుంటది. స్లీప్ పారాలిసిస్ అంటాం. ఇలాంటి వాళ్ళు. సో, ఇలా నిద్రకు సంబంధించి గురక నుంచి మొదలుపెట్టి స్లీప్ పారాలిసిస్ వరకు ఎటువంటి సమస్యలున్న వాళ్ళైనా గానీ స్లీప్ థెరపెటిక్స్‌కి రావచ్చు. అది మీరు రెస్పాన్సిబిలిటీగా యెస్. తీసుకుంటారు. సో, మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు గురకతో బాధపడుతున్న వాళ్ళు మానసికంగా కూడా సంఘర్షణ అనేది ఉంది. లేకుంటే మానసికంగా కూడా వాళ్ళు బాధలో ఉన్నారు అలాంటి కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. రోజు ఒక్కటైనా ఉంటది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు మా దగ్గరకొచ్చినప్పుడు, "మేడం నేను మీకొకటి చెప్తాను. కానీ ఇది పర్సనల్‌గా ఉంటది గదా! హ్మ్. ఇది మీరు ఎక్కడ రాయరు గదా!" ఇలా అంటుంటారు. "ఎందుకమ్మా ఏమైంది" అనంటే, "నేను 1, 2 సార్లు మా ఆయన బాగా తాగొచ్చి పడుకోవడం జూసాను. అబ్బా! ఇట్లా తాగితే మంచి నిద్ర పడతదేమో ఒళ్ళు అని చెప్పి తెలియకుండా ఒళ్ళు పడుకోవచ్చు. తెలియకుండా పడుకోవచ్చేమో అని కొన్ని కొన్ని సార్లు నేను అట్లా ఒక బాటిల్ తెచ్చుకొని, నేను లోపట దాసిపెట్టుకొని, ఏదో హ్మ్. నా డ్రెస్‌లలో లోపట దాసిపెట్టుకొని, తాగి పడుకున్న రోజులు గూడా ఉన్నాయి. అయినా గానీ నాకేం అంతగా అనిపిచ్చలేదు. అయితే ఒకసారి మా ఆయన చూసారు. చూసి "నువ్వు తాగుతున్నావా? నువ్వు తాగుబోతువి. నీకిట్లాంటి అలవాట్లున్నాయి." అది ఇది అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టేశారు. సో, ఇలాంటి సమస్య గూడా నేను ఎదుర్కొన్నాను. తర్వాత ఎంతో నేను చాలా చెప్పుకోవాల్సొచ్చింది. చెప్పుకోవాల్సొచ్చింది. నిద్ర పట్టట్లేదని చెప్తేనేమో, "నువ్వు దేనికి పనికిరావు. ఈ ఇంట్లో పని జేయడానికే నీకు నిద్ర పట్టట్లేదా? మరి నేనెన్ని జేస్తున్నాను." ఇలా అనేవాళ్ళున్నారు. లేదు అనంటే వర్కింగ్ ఫీమేలు ఇలా ఉంటేనేమో, "మరి బయట పని జేసి, ఇంట్లో పని జేసి ఇదంతా ఎందుకు? నేను సంపాదిస్తున్నా గదా! నీకెందుకు బయట పని? ఇంట్లోనే ఉండు." ఇలా అనేవాళ్ళున్నారు. అని ఆడవాళ్ళు చెప్పేవాళ్ళుంటారు. రెండోది కొంతమంది మగవాళ్ళు గూడా, "మేడం నేను అసలెక్కడ నాకు మనశ్శాంతి ఉండట్లేదు. హ్మ్. నాకు గురక వల్ల అసలు నేను ఇంట్లో పడుకుంటే మా ఆవిడ తిడతది. పొద్దున్న లేసి నేను అన్ని టిఫిన్ బాక్సులు పెట్టాలి, అన్నీ పెట్టాలి. పొద్దుటి నుంచి నాకిదే ఉంటది. రాత్రి ప్రశాంతంగా పడుకోనియ్యవు నువ్వు నీ గురక అది ఇది" అని జెప్పి. రాత్రి మళ్ళీ ఎక్కడ నా వైఫ్‌కి నాకు అట్లాంటి మాటలొస్తాయో అని జెప్పి నేను అమ్మో! పడుకుంటే గురకొస్తదేమో అని జెప్పి పడుకోకుండా ఉండడానికి ట్రై జేస్తాను. ఆ! అలా బాధపడే వాళ్ళుంటారు. నా పిల్లల మీద నేను చిరాకు చూపిస్తున్నాను ఈ మధ్య. లేకుంటే నా పిల్లలు నా దగ్గర నుంచి లేసి ఒక 2 నిమిషాలు నా దగ్గర పడుకోవట్లేరు. పడుకుంటే గురక సౌండొస్తుంది నాన్న మాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వాళ్ళెళ్ళిపోతున్నారు. సో, ఇలా పిల్లలకు గూడా నేను దూరం అవుతున్నాను. అండ్ నా జాబ్ నేనెక్కువ తిరగాల్సొస్తది. నా కొలీగ్స్‌తోని రూమ్ షేర్ చేసుకోవాల్సొస్తది బయట. అసలు బస్సుల్లో, ట్రైన్‌లో, ఫ్లైట్‌లో ఎక్కడెళ్ళినా గానీ నా గురక శబ్దానికి వేరే వాళ్ళు నన్ను తిడుతున్నారు. సో, నేను అక్కడిక్కడ నాకెంత నిద్రొచ్చినా, ఎంత టైర్డ్ అయినా నేను పడుకోలేను. హ్మ్. పడుకుంటే నా శబ్దానికి వాళ్ళందరూ నన్ను జూసి ఏమనుకుంటారో బలవంతంగా ఆపుకుంటున్నాను. అని బలవంతంగా ఆపుకుంటున్నాను. హ్మ్. పోనీ రాత్రి ఎక్కడికన్నా ఎళ్లి పడుకుందాం అన్నా గానీ, వాళ్ళతో నేను రూమ్ షేర్ చేసుకుంటా గాబట్టి, వాళ్ళందరికీ నా గురక గురించి తెలిసిపోతది గాబట్టి, మా టీమ్‌లో నేనొక పెద్ద జోకర్‌లాగా అయిపోయాను. హ్మ్. వాళ్ళందరూ నా వీడియోలు రికార్డ్ జేసి, నన్ను పొద్దున నా మీద నాది నాకే చూపెట్టి వాళ్ళు నవ్వుతున్నారు. సో, ఇంట్లో, బయట ప్రతి దగ్గర నాకిదొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఎటు జేసి దీన్ని నాకు సొల్యూషన్ జూపెట్టండి. అని అట్లా అది మనకి కొన్ని సార్లు ఫన్నీగా అట్లా నవ్వుకున్నట్టు అలా అనిపిస్తది గానీ, ఒక పేషెంటు ఫీల్ అయ్యేది మాత్రం అది చాలా పెద్ద మెంటల్ డిస్టర్బెన్స్. ట్రూ. సో, చాలా బాధతోని చెప్తుంటారు. సో, ఇట్లాంటివన్నీ కొన్ని ఏం అంటే
ఇది చేయాలి అనే ఇంట్రెస్ట్‌తో వాళ్ళు చేయకపోయినా లైక్ ఆల్కహాల్ తీసుకోవడం. బట్ చేయాల్సొస్తది ఎందుకంటే మేబీ నిద్రొస్తదేమో అని జెప్పి. సో, దానివల్ల ప్రాబ్లమ్స్. గురక వల్ల ప్రాబ్లమ్స్. సో, నిద్ర సమస్య వల్ల చాలా ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి. సో, ఇలాంటి టైంలోనే కదా మీరు చెప్పినట్టుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉండాలి. ఉండాలి. వాళ్ళు కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఎవరికైనా ఎప్పుడైనా గురక ఉంది మన ఫ్రెండ్‌కో, పార్ట్నర్‌కో లేకుంటే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు అంటే డెఫినెట్‌లీ అందరూ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అవునా? ఏమైంది? ఎందుకిలా అవుతుంది? మా డాక్టర్ దగ్గరికెళ్దామా? అనే ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇదివరకు నాకు బాధ అవుతుంది అని ఏడుపు రావడము, ఇట్లా డిప్రెషను ఇలాంటివేమన్నా ఉన్నాయి అంటే మీరు ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. మీ పార్ట్నర్‌తో షేర్ చేసుకోండి. మాట్లాడితేనే సాల్వ్ అవుతుంది అని ఎలా అయితే డిప్రెషన్‌కి చెప్తామో, నిద్ర సమస్యలు కూడా అలాంటివే. హ్మ్. కొంతమందైతే ఇదొక స్టిగ్మా లాగా ఫీల్ అవుతారు. ఇదుంది అనంటే నన్ను దూరం దూరం పెడతారేమో. పెడతారేమో, నన్ను అసలు దగ్గర రానియరేమో, ఇలాంటి ఫీలింగ్ గూడా డెవలప్ అయింది. అంటే నేను అనుకునేదాన్ని ఏ టీబీయో, క్షయవ్యాధి ఇట్లాంటి వాటికి అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనుకునేదాన్ని. ఇప్పుడు వాటికి లేదు. హ్మ్. ఇప్పుడు నిద్ర సమస్యలకుంది. సో, ఎవరైనా యాజ్ ఎ పేషెంట్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు కంపల్సరీ అది ఎక్స్‌ప్రెస్ చేయాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ పార్ట్నర్‌కో, ఫ్రెండ్‌కో, చుట్టూన్న వాళ్ళకి ఏదైనా అయినా గానీ తీసుకురావడం అనేది పక్కనున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా.